నమస్తే అండి. ఇప్పుడు బొజ్జ ఐశ్వర్య గారికైతే పోలీస్ వారైతే టైం అడిగారు. మిమ్మల్ని అడిగారు. వీర మహిళలందరిని కూడా మాకు ఒక 2 రోజులు టైం ఇవ్వమని అడిగారు. ఈ రోజుతో టైం అది అయిపోయింది. సో, పోలీస్ వారి నుంచి మీకు ఎటువంటి స్పందన ఏమన్నా వచ్చిందా? పోలీస్ వారైతే తన పని తను చేస్తున్నారు. ఇప్పుడు మేము ఏదైతే బొజ్జ ఐశ్వర్య మీద కంప్లెయింట్ చేసామో, ఆ కంప్లెయింట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆవిడ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. ఆవిడనైతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే నమ్మకం అయితే మాకుంది. ఇప్పుడు మరి అరెస్ట్ చేస్తారన్న నమ్మకం మీకుంది. అలాగే బొజ్జ ఐశ్వర్య గారు నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇంత నోటీస్ వచ్చింది ఇలాగా తనకు సంబంధించిన దళిత వర్గాలందరినీ కూడా వాళ్ళు సహాయం చేయమని కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ లోకల్ ఎక్స్ ఎమ్మెల్యే గారిని కూడా కోరుకున్నారు. సో, దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు తను వీడియో రిలీజ్ చేసింది. ఎందుకు రిలీజ్ చేసింది? అంటే మేమెళ్ళినప్పుడు మేమేమడిగాం తనని చాలా శాంతియుతంగా క్షమాపణ చెప్పమని అడిగాం. తనేం మాట్లాడింది? క్షమాపణ చెప్పకుండా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిపోయి, అక్కడి నుంచి వీడియోలు చేసి, నన్ను చాలామంది మహిళలందరూ ముట్టడించడానికి ఒక 1000 మందొచ్చారు. నా ఇంటి మీదకి దాడి చేశారని చెప్పి తను అక్కడి నుంచి లైవ్ అయితే పెట్టడం జరిగింది. నిజంగా 1000 మంది మహిళలొచ్చారా? ఎంతమందున్నారా? ప్రజానీకం అంతా కూడా చూస్తానే ఉన్నారు సోషల్ మీడియాలో. మేము ఆవిడ గేటు కూడా తన్నలేము అని చెప్పి ఆవిడ రిలీజ్ చేసిన వీడియోని బట్టి మళ్ళీ మా మహిళలు వెళ్ళి తన గేటు కాదు కదా! తనని తలుచుకుంటే ఏదైనా చెయ్యగలరు అని చేసి చూపిచ్చారు. తను పిల్లిలాగా దొడ్డిదారినైతే పారిపోయింది. ఇప్పుడు తన మీద కేసు నమోదయిన తర్వాత నాకు క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి గవర్నర్ గారిని కూడా అడగడం జరుగుతుంది. అంటే చేసినవన్నీ చేసేసి ఇప్పుడు నేనేమి చేయలేను. నేనంతా చాలా మంచికే చేశాను. సోషల్ మీడియాలో ఏదైనా ప్రశ్నిస్తే శిక్షిస్తారా అని అడుగుతుంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించొచ్చు. కానీ ఎలా ప్రశ్నించాలి? దానికొక పద్ధతి అనేది ఉంటది. అంతేకాని ఇష్టం వచ్చినట్టుగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మన నోరుకి ఎంతొస్తే అంత మాట్లాడేస్తే మాత్రం సోషల్ మీడియాలో ప్రజలే కాదు బయట ప్రజలు కూడా దీన్ని ఖండిస్తారు.